హాయ్. గుడ్ ఆఫ్టర్‌నూన్. వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. సో, మనం ఇప్పుడు ఏపీ హైకోర్ట్‌కి సంబంధించి ఆఫ్టర్‌నూన్ సెషన్ అయినటువంటి షిఫ్ట్ 2 గురించి వాటిలో వచ్చినటువంటి ప్రశ్నలు మరి ఏ విధంగా వచ్చాయి అండ్ దాంట్లో వచ్చేటువంటి ఏరియాస్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో, మొదటగా వచ్చేసి సేమ్ వెయిటేజ్ అయితే మార్నింగ్ ఇచ్చినట్లుగానే ఇచ్చారు. జీకే 40, ఇంగ్లీష్ 40, రీజనింగ్ 20. సో, నెగెటివ్ మార్క్స్ లేవు ఇంగ్లీష్ మీడియము. సో, ఫైనల్లీ మనకి జీకే నుంచి అత్యధిక ప్రశ్నలు రావడం జరిగింది. జీకే, సీఏ రిలేటెడ్‌గా ఉండేటివి. అందులో ముఖ్యంగా నేను మొన్న కూడా మీకు టైపిస్టు, కాపీస్ట్ ఎగ్జామ్‌కి ముందు రోజు కూడా టైప్స్ ఆఫ్ సైక్లోన్స్ జాగ్రఫీలో మీరు అడ్రెస్ చేయండి అని చెప్పాను. దాంట్లో భాగంగా ఈరోజు ఒక ప్రశ్న రావడం జరిగింది. గులాబ్ సైక్లోన్. సో, గులాబ్ సైక్లోన్‌కి సంబంధించి ఒక బిట్ రావడం జరిగింది. సో, యాక్చువల్‌గా గులాబ్ సైక్లోన్ అనేది నేమ్ అనేది పాకిస్తాన్ ఇవ్వడం జరిగింది. సో, రీసెంట్‌గా ఏపీకి వాటికి టచ్ అవ్వడం జరిగింది. అండ్ ఏపీ దానికి సంబంధించిన కాంపెన్సేషను ఏపీ గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో, తర్వాత ఒక నేమ్స్ ఇచ్చేసి ఇతను ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, అట్లా గుజరాత్ సీఎం గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. అలాగే అబ్రివియేషన్స్ ఫుల్ ఫామ్‌లో బీహెచ్ఐఎం భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ నిన్న చూస్తే ఎన్‌పీసీఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి అడగడం జరిగింది. ఈరోజు భీమ్ గురించి అడగడం జరిగింది. తర్వాత ఎయిర్ ఇండియా, టాటాకి సంబంధించినటువంటి ఒక ప్రశ్న రావడం జరిగింది. ఎందుకంటే అతిపెద్ద రీసెంట్‌గా జరిగినటువంటి మార్పు కాబట్టి అది. దాని తర్వాత అవార్డ్స్‌లో మనకి గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డ్స్ అని ఇవ్వడం జరిగింది. సో, మనం ఎంతసేపు నోబెల్ అవార్డ్స్ అనుకున్నాము. రకరకాల అవార్డ్స్ అనేటివి ఉన్నాయి. సో, వాళ్ళు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. సో, మార్నింగ్ వచ్చేసి మనకి నోబెల్ అవార్డ్ రావడం జరిగింది. సో, ఇక్కడ చూస్తే గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డ్ వచ్చింది. అలాగే నోబెల్ అవార్డ్ కూడా దీంట్లో అడిగున్నారు. అది చెప్తాను కాసేపట్లో. తర్వాత రీసెంట్‌గా గుజరాత్ ఉత్తరప్రదేశ్‌లో నరేంద్ర మోదీ ఇనాగ్రేట్ చేసినటువంటి యూనివర్సిటీ గురించి అడగడం జరిగింది. అలాగే స్టడీ ఆఫ్ మ్యాప్స్ అంటే మ్యాప్స్ గీసే వాళ్ళ గురించి ఏదో ఒక బిట్ అడిగారని చెప్పి మన ఆస్పిరెంట్స్ చెప్పడం జరిగింది. తర్వాత నేషనల్ ఎన్విరాన్మెంటల్ డే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా నరేంద్ర మోదీ గారు ఏ సంవత్సరం లోపల మనము ఈ ఇథనాల్‌కి సంబంధించినటువంటి ఈ పెట్రోల్‌కి సంబంధించి E20 అనేదో చెప్తున్నారు కదా! సో, ఆ E20కి సంబంధించి వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెటెడ్ ఇయర్ గురించి అడగడం జరిగింది. అలాగే 2002 ఫ్లాగ్ కోడ్ గురించి దేశానికి ఎన్ని పార్ట్స్‌గా దాన్ని తీసుకున్నారు అని చెప్పి అడిగారంట. 2, 3, 4, 5 అని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఓవరాల్‌గా అయితే దానికి ఆన్సర్ అనేది 3 పార్ట్స్‌గా 2002 ఫ్లాగ్ కోడ్ అనేది డివైడ్ చేసిందనమాట. సో, ఇది జీకేకి సంబంధించి మీరు గమనించి చూసినట్లయితే గ్లోబల్ లీడర్స్ అవార్డు మనం టెస్ట్ సిరీస్‌లో కవర్ చేశాము. అలాగే సైక్లోన్స్ చెప్పున్నాము. ముందు రోజు కూడా మీకు చెప్పున్నాను. ఈ సీఎం లేదంటే ఈ కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి రీసెంట్‌గా మార్పులు జరిగిన వాళ్ళ గురించి కూడా చూసుకోమని చెప్పాను. అది కవర్ అయింది. సో, ఓవరాల్‌గా అయితే ఫస్ట్ షిఫ్ట్‌తో పోలిస్తే ఇది కొంత బానే ఉందని చెప్పి వీళ్ళు అంటూ ఉన్నారు జీకే పరంగా అయితే. తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్ గురించి 3 ప్రశ్నలు రావడం జరిగింది. సో, మీరు గమనించినట్లయితే ఈ కథక్ డాన్సర్ ఫేమస్ డాన్సర్ ఎవరు ప్రెజెంట్ ఉన్న వాళ్ళలో కథక్ డాన్సర్ గురించి అడగడం జరిగింది. తర్వాత పటచిత్ర ఆర్ట్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిందని చెప్పి కూడా అడగడం జరిగింది. తర్వాత చావ్ డాన్స్‌లో రకాలు ఏమున్నాయి? ఎన్ని టైప్స్ ఉన్నాయి? అంటే ఓవరాల్‌గా వాళ్ళు ఆర్టు, కల్చర్ మీద ఆల్మోస్ట్ 3 క్వెషన్స్ అడగడం జరిగింది. సో, అది మీరొకటి గమనించాలి. దీని తర్వాత వచ్చేసి అయితే బాధాకరమైన విషయము పాలిటీ నుంచి పెద్దగా ప్రశ్నలేం రాలేదు అన్నట్టుగా మన వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ హిస్టరీలో కంప్లీట్‌గా మోడర్న్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. మీరు గమనించినట్లయితే 1928 నెహ్రూ రిపోర్ట్, మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని అపోజ్ చేస్తూ మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ తరపున ఇంకొక రిపోర్ట్‌ని తయారు చేయడం జరిగింది. మొత్తం 14 పాయింట్స్‌తో ఆ రిపోర్ట్ అనేది ఉంది ముస్లిం లీగ్‌కి సంబంధించి. అయితే ప్రశ్న ఏ విధంగా అడిగారంటే జిన్నా రిపోర్ట్‌లో కవర్ కానటువంటిది ఏంటి? అంటే 14 పాయింట్స్‌లో లేనిది ఏంటి అని చెప్పి జిన్నా రిపోర్ట్ గురించి అడగడం జరిగింది. తర్వాత ఐఎన్‌సీ మెంబర్ కాని వారిని కనుగొనండి అని చెప్పారు. నీలం సంజీవ్ రెడ్డి గారి పేరు కూడా దాంట్లో ఉందన్నారు. సో, ఓవరాల్‌గా అయితే ఐఎన్‌సీ మెంబర్స్ కాని వాళ్ళని అడిగారు. అలాగే ముస్లిం లీగు ఎక్కడ ఎస్టాబ్లిష్ జరిగింది? ఢాకాలో 1906లో అది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. తర్వాత లాలా లజపతి రాయ్ గురించి అడగడం జరిగింది. పంజాబ్ కేసరి అని చెప్పి ఎవరిని పిలుస్తారని చెప్పేసి. సో, ఓవరాల్‌గా మోడర్న్ ఇండియాని తీసుకుంటే ఒక 4 ప్రశ్నలు మనకి సింపుల్‌గానే అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. దీని తర్వాత మనం గమనించినట్లయితే ఎకానమీ నుంచి కూడా మంచి ప్రశ్నలు రావడం జరిగింది. ఎందుకంటే రీసెంట్‌గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశంలో క్రిప్టో కరెన్సీని ప్రవేశపెట్టడానికి కావాల్సినటువంటి మార్గదర్శకాలని ఏ సమయం లోపల మేము అందజేస్తాము, ఈ టైం లోపల మేము ఫిక్స్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. సో, ఆ డెడ్‌లైన్ ఏంటి అని చెప్పి వీళ్ళు అడగడం జరిగింది. అలాగే
అగ్రికల్చర్‌లో జీడీపీ గ్రోత్‌కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అంటే షేర్ పరంగా కావచ్చు, లేదంటే గ్రోత్ పరంగా కావచ్చు. అలాగే ఫస్ట్ చీఫ్ ఎకనామికల్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా ఎవరు అని చెప్పి కూడా అడగడం జరిగింది. జేజే అంజారియా 1950స్ ఆ టైంలో వీళ్ళు అపాయింట్మెంట్ అవ్వడం జరిగింది. సో, ఆ రకంగా డెప్త్‌గా స్టాక్‌లోకి వెళ్ళడం జరిగింది. తర్వాత జాగ్రఫీలో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. సో, నేషనల్ పార్కు కన్ఫామ్‌గా ఏదో ఒకటి వస్తూనే ఉంది. తర్వాత స్పోర్ట్స్‌లో రీసెంట్‌గా ఉమెన్ బ్యాటర్ అయినటువంటి ఎవరు ఆస్ట్రేలియా మీద 100 రన్స్‌ని చేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. ఇది చాలా రేర్ ఫీట్‌గా తెలుసుకోవడం జరిగింది. స్మృతి మందన నేమ్ వచ్చేసి మనకి. దాని తర్వాత స్టాక్‌లో సచిన్ టెండూల్కర్ గారి కోచ్ ఎవరని చెప్పి అడగడం జరిగింది. రమాకాంత్ అచ్రేకరు. తర్వాత మనకి స్పోర్ట్స్ అయిపోయాక ఏపీ రిలేటెడ్‌లో ఐటీ పాలసీకి సంబంధించి 2021 ఆ సంవత్సరంలో వీళ్ళు ఈ పాలసీలో ఎన్ని జాబ్స్‌ని క్రియేట్ చేస్తామని చెప్పి అడగడం జరిగింది. మొత్తం 55,000 జాబ్స్ అన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో, వీటన్నిటిని కూడా మనము ఏపీ ఎకానమీలో భాగంగా మొత్తం 14 క్లాసెస్‌లో ప్రతి దాన్ని కూడా మనము కంప్లీట్‌గా అనాలిసిస్ చేస్తూ రావడం జరిగింది. సో, దీన్ని బట్టి మీరు ఇంకా ఉన్నాయి చూడండి. జనరల్ సైన్స్‌కి సంబంధించి చాలా ప్రశ్నలు అడగడం జరిగింది. చెప్పాలంటే 6, 7 క్వెషన్స్ జీఎస్ నుంచి ఉన్నాయి. సో, ఇక్కడ మన వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కింది వానిలో ఏవి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అని చెప్పి అడగడం జరిగింది. తర్వాత ప్రెషర్ కుక్కరు ఏ ఫార్ములా, ఏ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి అడగడం జరిగింది. సో, ఇది మనకి స్టార్టింగ్ ఉష్ణము అనేటువంటి లెసన్‌లో వస్తుంది. తర్వాత ప్రాసెసర్స్ గురించి, తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ గురించి అడగడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఈ బ్రష్ చేసినప్పుడు, చేయనప్పుడు వచ్చేటువంటి స్మెల్ గురించి ఏదైతే ఉందో బ్యాక్టీరియా సంథింగ్ ఏదో ఒక ప్రశ్న అడిగినట్టుగా చెప్తున్నారు. తర్వాత స్టడీ ఆఫ్ క్యాన్సర్ గురించి కూడా ఒక క్వెషన్ రావడం జరిగింది. తర్వాత నాట్ ఏ బై ప్రొడక్ట్ ఇన్ ఫెర్మెంటేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇంకో ప్రశ్న అడగడం జరిగింది. ఓవరాల్‌గా గమనిస్తే ఒక 7, 8 క్వెషన్స్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అడగడం జరిగింది. తర్వాత అవార్డ్స్. సో, అవార్డ్స్‌లో మనం ఇందాక గ్లోబల్ రిలేషన్‌షిప్ అవార్డ్స్, ఇంకొకటి ఇక్కడ నోబెల్ లిటరేచర్ ఎవరికొచ్చిందని చెప్పి అడగడం జరిగింది. సో, ఫైనల్‌గా గాని గమనించి చూస్తే నెక్స్ట్ షిఫ్ట్‌కెళ్ళే వాళ్ళు గాని మీరు అవార్డ్స్‌లో మాత్రం కన్ఫామ్‌గా నోబెల్ చూసుకుంటా ఉండండి. స్పోర్ట్స్‌లో కొంచెం లైట్‌గా చూసుకోండి. సో, ఫైనల్లీ మార్నింగ్ దాంతో పోలిస్తే ఇది కొంచెం మోడరేట్‌గానే ఉంది అని అంటున్నారు. సో, ఇప్పుడు ఇంగ్లీషు, రీజనింగ్ గురించి సార్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంగ్లీష్ గురించి ఒకసారి చూసుకుందాం. ఇంగ్లీష్‌లో రీడింగ్ కాంప్రహెన్షన్‌కి సంబంధించి 5 క్వెషన్స్ సెట్ వచ్చింది. యాజ్ యూజువల్ మనందరికీ కూడా తెలుసు. నేను ఆల్రెడీ చెప్పున్నాను. దీంట్లో జెఫ్ బెజోస్‌కి సంబంధించి బ్లూ ఆరిజిన్ సంస్థ ఈ స్పేస్‌కి వాళ్ళు ప్రయాణించడం గానీ, ఇదంతా కూడా దానికి సంబంధించి ఒక ప్యాసేజ్ రావడం జరిగింది. అదైతే కొంచెం సింపుల్‌గానే ఉన్నట్టుగా మనకు చెప్తున్నారు. అలానే క్లోజ్ టెస్ట్ అయితే రాలేదు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మట్టుకు వచ్చినాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే చాలా సింపుల్‌గా ఉన్నట్టుగా ఫస్ట్ షిఫ్ట్‌లో లాగానే ఉన్నట్టుగా మనకు చాలా సింపుల్‌గా ఉన్నట్టుగా చెప్తున్నారు. అలానే ఎర్రర్ స్పాటింగ్ క్వెషన్స్ వచ్చినట్టుగా ఉంది. సినానిమ్స్, యాంటీనిమ్స్ అయితే ఒక 2, 3 2 కలిపి కూడా వచ్చాయి. అలానే ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేసినట్టుగా మన యొక్క స్టూడెంట్స్ చెప్తున్నారు. సో, వాటి రెండిట్లో కలిపి దాదాపుగా 8-10 వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అందుకని చెప్పి మనం ఇడియమ్స్, యాంటీనమ్స్, సినానిమ్స్ ఇవన్నీ కూడా మనము చాలా క్లాసెస్, చాలా క్రాష్ కోర్స్‌లో కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడము, మన టెస్ట్ సిరీస్‌లో కూడా నెంబర్ ఆఫ్ కవర్ చేయడము, ఇడియమ్స్ గురించి ఒక 4 టెస్టులు పెట్టడము, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ గురించి ఒక 3 టెస్టులు పెట్టడము, ఒక్కో దాంట్లో 25, 30 కవర్ చేయడం అన్నీ కూడా చేశాము. తర్వాత సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ 2 క్వెషన్లు వచ్చినాయి. ఈ ఆడ్ సెంటెన్స్ అవుట్ కూడా మార్నింగ్ షిఫ్ట్‌లో లాగానే ఒక 3-4 క్వెషన్స్, ఒక 4 సెంటెన్సెస్ ఇచ్చేసి దాంట్లో ఏది ఫిట్ అవ్వదు ఈ ప్యాసేజ్ మొత్తంలో కూడా మనం చూసుకుంటే అని చెప్పి ఆడ్ సెంటెన్స్ అవుట్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఓవరాల్‌గా జిగ్‌జాగ్‌గానే ఇచ్చున్నారు మార్నింగ్ చెప్పినట్టుగానే. సో, ఇంగ్లీష్ వరకి కొంచెం సింపుల్‌గానే ఇచ్చినట్టుగా చెప్తున్నారు. కాకపోతే ఒక 25-30 పెట్టేదానికి మామూలుగా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా 20, 25 పెట్టేదానికి అవకాశం ఉందన్నట్టుగా కొంతమంది మనకి చెప్పున్నారు. సో, మనం ఆల్రెడీ ప్యాసేజెస్ ఇయన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా సిలబస్‌లో ఉన్నటువంటి 8 టాపిక్స్ గురించి మనము క్రాష్ కోర్స్‌లో గానీ, టెస్ట్ సిరీస్‌లో గానీ, గ్రాండ్ టెస్ట్ సిరీస్‌లో అన్నిట్లో కూడా కవర్ చేస్తూ వచ్చాము. యూట్యూబ్‌లో కూడా వీడియోస్‌లో మనం ఫార్మాట్‌లో పెట్టున్నాము. సో, దీనికైతే మార్నింగ్ అయితే కొంచెం రీడింగ్ కాంప్రహెన్షన్ కొంచెం ఏమన్నా ఇండైరెక్ట్ క్వెషన్స్ 1, 2 రావడం జరిగిందే గానీ ఇప్పుడైతే సింపుల్‌గానే ఉందన్నట్టుగా చెప్తున్నారు. సో, మనము తర్వాత రీజనింగ్ గురించి ఒకసారి చూసుకుందాము. రీజనింగ్ అయితే ఫీడ్‌బ్యాక్ మోడరేట్ టు టఫ్ అని అంటున్నారు. ఒక 5-8 క్వెషన్స్ బాగా టఫ్‌గా వచ్చినట్టుగా కొంతమంది చెప్తున్నారు. అది మిగతా వాళ్ళకి ఎట్లా అనిపించిందో మరి తెలీదు. సో, అనాలజీ గురించి 2 క్వెషన్స్ వచ్చినట్టుగా ఉంది. వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ ఒక్కో క్వెషను. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్‌కి సంబంధించి ఒక 2 క్వెషన్స్ వచ్చినట్టుగా ఉంది. పజిల్ సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే ఏమీ అంతగా తగలలేదు. అట్లనే మనకి ఆడ్ ఫిగర్ అవుట్, ఎంబెడెడ్ ఫిగర్స్ 2 వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ 2 కూడా మనకి బాగా డిఫికల్ట్‌గా అడిగినట్టుగా ఆ ఎస్ఎస్‌సి ఇట్లాంటి సీజీఎల్ ఇట్లాంటి వాటికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా కొంచెము
ఈ ఫిగర్స్‌ని ఈ యొక్క లాజిక్‌ని తీసుకొని వచ్చేదానికి బాగా కష్టపడినట్టుగా తెలుస్తుంది. అట్లనే మనకి ఈ వాటర్ ఇమేజెస్ ఇవన్నీ కూడా ఆడ్ ఇమేజెస్ అవుటు ఇయన్నీ కూడా ఏంటంటే 45 డిగ్రీస్ మనం తిప్పినప్పుడు లేదంటే 90 డిగ్రీస్ రొటేట్ చేసినప్పుడు ఫిగర్ ఎలా వస్తుంది ఆ సీరీస్‌లో మిస్సింగ్ సీరీసు ఇట్లాగా మనము ఆ లాజిక్‌ని పట్టుకునే దానికి చాలా టైం పడుతుందని చెప్తున్నారు. అలానే ఫోల్డెడ్ ఇమేజ్ సిలాజిజమ్స్ కూడా ఒక క్వెషన్ 2 క్వెషన్‌లు వచ్చినట్టుగా చెప్తున్నారు. నెంబర్ సిరీస్ కూడా ఆ లాజిక్ కొంచెం మార్నింగ్ అయితే జస్ట్ మల్టిప్లికేషన్ వచ్చింది గానీ ఇప్పుడు కొంచెం టిపికల్‌గా ఉన్నట్టు అనిపించింది అంటున్నారు. అది లాజిక్‌ని కనుక్కునేదానికి ఒక 2-3 మినిట్స్ పట్టినట్టుగా కూడా మన వాళ్ళు చెప్తున్నారు. సో, ఓవరాల్‌గా మనము టోటల్ 3 సెక్షన్స్ గనక చూసుకుంటే ఈ ఈ యొక్క సెషన్ మార్నింగ్‌తో పోలిస్తే కొంచెము లెవెల్ ఆఫ్ టఫ్‌నెస్ కొంచెం పెరిగినట్టుగా కనపడుతుంది. అది కూడా ఎందుకంటే జీకేలో మనకి పాలిటీ తగలకపోవడము, ఎకానమీలో కూడా ఏదో రెండో మూడో రావడము, జాగ్రఫీ నుంచి ఒకటో రావడము. సో, టోటల్‌గా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా ఒక 20 క్వెషన్స్ 15-20 క్వెషన్స్ కవర్ చేసినట్టుగా మనకు చెప్పడం ద్వారా మనకి కొంతమంది ఇది మోడరేట్ టఫ్ అని అంటున్నారు. సో మనం నెక్స్ట్ షిఫ్ట్‌లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా చూద్దాం. మెయిన్ అయితే కొన్ని రిపీట్ అవుతూనే ఉన్నాయి. నోబుల్ గాని ఇవన్నీ కూడా రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఆర్ట్ అండ్ కల్చర్ గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో పెట్టినాము. దాంట్లో అన్నీ కూడా కవర్ చేసినాం. అలానే మీకు పీడిఎఫ్ కూడా పంపించాము. మనం పెట్టిన దాంట్లో నుంచి ప్రెషర్ కుక్కర్ ఫార్ములా గాని, తర్వాత మనకి ఇందాక చెప్పినట్టుగా సార్ చెప్పినట్టు సైక్లోన్స్ గాని, ఈ మినిస్ట్రీస్, నోబుల్స్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినటివే. సో, మన వాళ్ళు బాగా పర్ఫార్మ్ చేస్తుంటారని అనుకుంటున్నాం. మనకు ఆల్రెడీ మెసేజెస్ కూడా వస్తున్నాయి. సో, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో, నెక్స్ట్ షిఫ్ట్ అనాలిసిస్ ఒకసారి చూద్దాము. దాన్ని బట్టి మనము తర్వాత చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ.